ఇంజనీరింగ్ కాలేజ్. నా పేరు వినాయక్ కుమార్. నేను నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ మేనేజ్మెంట్ సెక్రటరీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ థ్యాంక్ అవర్ హానరబుల్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు అండ్ మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ పొంగూరు నారాయణ గారు ఫర్ ఆర్గనైజింగ్ దిస్ జాబ్ మేళా. ఈరోజు నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్లో ఈ జాబ్ మేళాకి సుమారు 1000 మంది అన్ఎంప్లాయ్మెంట్స్ అటెండ్ అవ్వడం జరిగింది. దీనికి గాను 50 పైగా కంపెనీలు వచ్చాయి. బయట మంచి వర్షం పడుతున్నా కానీ ఈరోజు దీనికి విశిష్ట స్పందన వచ్చిందండి. ఈ జాబ్ మేళాలు మెప్మా ద్వారా పెట్టడం జరిగింది. దీనికి ఆర్గనైజింగ్గా నిపుణ టీం ఉన్నారు. దీనికి అందరూ ఈ జాబ్ మేళాను ఉపయోగించుకోవాలిగా కోరుతున్నానండి. గుడ్ మార్నింగ్. నా పేరు డాక్టర్ రవిప్రసాద్, ప్రిన్సిపల్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ నెల్లూరు. ఈరోజు ఈ జాబ్ మేళాకి హాజరైనటువంటి ఉద్యోగార్థులందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్. అలాగే ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్నటువంటి నిపుణ మెప్మా వాళ్ళకు కూడా నా ధన్యవాదాలు. మెప్మా, మిషన్ ఫర్ ఎలిమినేటింగ్ పావర్టీ ఇన్ మున్సిపాలిటీస్, is a separate project run by state government of Andhra Pradesh. I hope you all know the great quote by Nelson Mandela, only education can empower the youth of this world. All parents are also sending their children for higher education, especially BTech, BSc, BCom, MBA, MCA, MTech courses. So the ultimate outcome of all these education courses is employment. So if you complete your education and stay at home, there is no meaning. All your knowledge, all your information, all your wisdom shall be used to do work at your office. So Nipuna is providing such opportunity, and from Narayana Engineering College, Nellore, we are very happy to provide a platform for all such job seekers and company head HRs for completing the recruitment process. So coming to employment, Narayana Engineering College Nellore is producing approximately 1200 engineers every year, and we are happy that we have a very good training and placement cell, and they are working round the clock to place
all the eligible candidates with help of various companies. With this, I would like to end my speech. Thank you very much. అందరికీ నమస్కారము. నా పేరు లీలారాణి, నెల్లూరు మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. మన రాష్ట్రంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్ట్రెంథెన్ చేయడానికి గాను ఎన్ని రకాలుగా వాళ్ళకి సపోర్ట్ చేయవచ్చో ఈరోజు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు కానివ్వండి, అదేవిధంగా రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆనరబుల్ మినిస్టర్ గారు శ్రీ పొంగూరు నారాయణ గారు కానివ్వండి కృషి చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే మన ఆనరబుల్ సీఎం గారి స్లోగన్ తీసుకుంటే వన్ ఫ్యామిలీ వన్ బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ పేరుతో ఎస్హెచ్జి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ప్రతి కుటుంబంలో కూడా ఒక బిజినెస్ ఉమెన్ అనేది బయటికి రావాలి అని చెప్పేసి ఆ స్లోగన్ తోటి మరి కృషి చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు 2000 మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ ద్వారా లైవ్లీహుడ్ యాక్టివిటీస్ చేయించేదానికి, వాళ్ళతో బిజినెస్లు పెట్టించేదానికి ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా వారి కుటుంబాల్లో చదువుకొని ఇంకా ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి ఎంప్లాయ్మెంట్ దిశగా నడిపించేందుకు ఏమి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఆలోచన చేయమని శ్రీ నారాయణ సారు చెప్పడం జరిగింది ఎండి గారితో. అందులో భాగంగానే ఈ రోజున నిపుణ వాలంటరీ ఆర్గనైజేషన్ వారితో ఎంఓయూ చేసుకొని జాబ్ మేళాస్ అనేటివి కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు నెల్లూరులో ఈ జాబ్ మేళా అనేది కండక్ట్ చేస్తున్నాము. ఇందులో ఇప్పటి వరకు 1550 మంది ఎన్రోల్ చేసుకొని ఉన్నారు. ఓన్లీ ఎస్హెచ్జి మెంబర్స్, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు, నిరుద్యోగులందరూ కూడా. వాళ్ళకి డిఫరెంట్ టైప్ ఆఫ్ కంపెనీస్లో వాళ్ళ క్వాలిఫికేషన్లను బట్టి ఎంప్లాయ్మెంట్ కల్పించేదానికి దాదాపుగా 50 కంపెనీలు మరి వేరే ప్రాంతాల నుంచి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా మరి ఇక్కడికి వచ్చిన ఈ పిల్లలందరికీ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంది ప్రొసీజర్ ప్రకారము. దానిలో భాగంగా మరి ఈ రోజున నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ వెన్యూ అడగగానే మాకు ఏర్పాటు చేశారు ఈ కాలేజ్ యాజమాన్యము. అదేవిధంగా వాళ్ళ స్టాఫ్ను కూడా వచ్చే జాబ్ హోల్డర్స్ అందరికీ కూడా గైడ్ చేయడానికి కానివ్వండి, అదేవిధంగా వాళ్ళ కోఆపరేషన్ చేయడానికి కానివ్వండి, వాళ్ళ స్టాఫ్ని కూడా మాకు డెప్యూట్ చేయడం జరిగింది. అందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు జరిగే ఈ జాబ్ మేళా అనేది ఎవ్రీ 3 months 4 monthsకి ఒకసారి కండక్ట్ చేస్తాము. ఈరోజు మరి ఇందులో ఎవరైనా సెలెక్ట్ కాలేకపోయినా కూడా వాళ్ళ స్కిల్స్ ఈ రోజున జరిగే ఎక్స్పీరియన్స్ తోటి డెవలప్ చేసుకొని నెక్స్ట్ టైం జరిగే జాబ్ మేళాస్లో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేసి ప్రతి ఒక్క ఎస్హెచ్జి మెంబర్ ఫ్యామిలీ నుంచి ఇక్కడ హాజరైన అందరూ కూడా జాబ్స్ తెచ్చుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ ఎస్హెచ్జి మెంబర్స్ స్ట్రెంథెన్ చేయడానికి మరి కృషి చేస్తున్న మా గౌరవ మంత్రివర్యులు గారికి, అదేవిధంగా ఆనరబుల్ సీఎం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు అనుష. నేను నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ సొసైటీ నుంచి మాట్లాడుతున్నాను. సో ముందుగా ఈరోజు అయితే మెప్మా మరియు నిపుణ ఆధ్వర్యంలో నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ నెల్లూరులో జాబ్ మేళా జరుగుతుంది. సో ఈరోజు ఇక్కడికి జెన్పాట్, టెక్ మహేంద్ర, సదర్లాండ్, కాగ్నిజెంట్ ఇలాంటి మరెన్నో కంపెనీలు కూడా వచ్చాయి. సో ఇక్కడ 10th నుండి పీజీ వరకు ప్రతి ఒక్కరికి అవకాశాలు అనేది కల్పించడం జరుగుతుంది. పాస్ ఆర్ ఫెయిల్ ఎవరికైనా కల్పించడం జరుగుతుంది. సో ఇప్పటివరకు 1000 మెంబర్స్ రిజిస్టర్ అయ్యారు. అండ్ ఈ డ్రైవ్ అనేది ఈ రోజుతోనే ముగించదు. మరో 3 నెలల్లో మళ్ళీ మీ ముందుకి ఇంకా చాలా కంపెనీస్తోని మేము తీసుకొని వస్తాము, మరిన్ని ఆపర్చునిటీస్ తీసుకొని వస్తాము. సో మేము ఇప్పటివరకు నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ సంస్థ నుండి 2,90,000 మీదుగా ఉద్యోగాలు కల్పించాము. మా టార్గెట్ ఒకటే, మరో 2 సంవత్సరాల్లో ఇంకో 2 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలి అని చెప్పేసి. సో దీనికి మా లక్ష్యం నెరవేరడానికి సహాయపడుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అండ్ థ్యాంక్స్ టు నారాయణ కాలేజ్. ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్. ఎవరికైనా ఆపర్చునిటీస్ అనేది ఇక్కడ
రాకపోతే వాళ్ళు ఏం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. మా టీం వాళ్ళు ఉంటారు. మీకు ప్రతి ఒక్కరికి కాల్స్ చేసి మీ క్వాలిఫికేషన్స్ రిలేటెడ్గా, మీ స్కిల్స్ రిలేటెడ్గా మీరు ఏ కంపెనీకి అయితే సూటబుల్ అవుతారో అవన్నీ మేము ఇన్ఫర్మేషన్స్ తీసుకొని మీకు మళ్ళీ ఇంకో ఛాన్స్ కూడా కల్పించడం జరుగుతుంది. ప్రతి ఒక్క విద్యార్థికి ఈ అవకాశాన్ని అయితే వినియోగించుకోమని చెప్పేసి నా మనవి. థ్యాంక్ యూ.